నమస్తే. నిన్న పార్లమెంటులో అధికార పక్షానికి, విపక్షానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్న ఒక బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఈ పేపర్ లీకేజ్‌లకు సంబంధించి నిరోధక బిల్లు ప్రవేశపెట్టిండ్రు. అంటే కఠినతరం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా లీకేజ్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టిండ్రు. అటు విపక్షాలకు, అధికార పక్షానికి మధ్య నిజంగా మాటల యుద్ధమే నడిచింది. ఓ రకంగా ఇక ప్రియాంక గాంధీ అయితే మామూలుగా కాదు, రఫ్ ఆడించింది. అసలు ప్రహ్లాద్ జోషి ఉన్నాడు కదా! ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఆయన పనికిరాడని చెప్తా ఉంది. అసలు రేపిస్ట్‌లోకి ఆయన మద్దతు పలికిండు. ఓకే. వాళ్ళు చేసింది కరెక్టే అనే స్థితిలో మాట్లాడిన వ్యక్తికి ఎట్లా విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇస్తారని చాలా ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వార్తాపత్రికల్లో కూడా అవన్నీ ప్రియాంక గాంధీ మాటలు ప్రచురించినాయి. అసలు నిజంగా ఈ హ్మ్. బిల్కినో బానో అనే కేసు ఉంది ఒకటి. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన టైంలో అత్యాచారం జరిగింది ఒక ఆమెపై. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాదాపు 7 మంది హత్యకు గురైనరట. ఆమె ఒక్కతి బతికి బయటపడ్డది. అప్పుడు ఆమె గర్భిణిగా కూడా ఉన్నదంట మరి. అప్పుడు అసలు మనం ఇప్పుడు నేనే ఉన్నా అప్పుడు ఏం తెలవదు. మనం చాలా చిన్న పిల్లలం. అంటే ఆ స్టోరీ తెలుసుకోవడానికి కూడా మనం సెర్చ్ చేయాలి ఏంది కథ అనేది. అయితే ఆ దోషులు ఎవరైతే ఉంటారో ఈ మధ్య కాలంలో వాళ్ళకు పూర్తిగా వాళ్ళను విడుదల చేసింది. ఆ విడుదలకు సంబంధించి ప్రహ్లాద్ జోషి కొన్ని వ్యాఖ్యలు చేసినట్ట. అవును, చట్ట ప్రకారం కరెక్టే కదా, వాళ్ళు విడుదల కావాల్సిందే, తప్పేం లేదనే వ్యాఖ్యలు చేసినట్ట. ఆ వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటలు ఇక్కడ ప్రచురితమైనవి పత్రికలో. గతంలో బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో శిక్ష పడిన దోషుల విడుదలపై ప్రహ్లాద్ జోషి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిండట. విడుదల చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే జరిగింది, అందులో తప్పేమి లేదని భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించినారు ఒక ఇంటర్వ్యూలో. అవే మాటలను ప్రియాంక గాంధీ ప్రస్తావించింది పార్లమెంటులో. తర్వాత అందులో తప్పేం లేదని భావిస్తున్నానని వ్యాఖ్యానించినట. ఆ వ్యాఖ్యలపై తాజాగా లోక్సభలో ప్రశ్న పత్రాల లీకేజ్ నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా ప్రియాంక, రాహుల్ వివాదం లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు. అంటే నిజంగా అది క్రూరమైన చర్యనే. బిల్కినో బానోపై జరిగిన అత్యాచారం అనేది క్రూరమైన చర్య. అది 2002లో జరిగింది, ఇప్పుడు కాదు. అది 2002 అంటే అవి ఎప్పుడో జరిగిన సంఘటన అది. అప్పుడు అయితే ఈ మధ్య కాలంలో మాట్లాడినట్టు ఈయన ఈ వ్యాఖ్యలు ఒక ఇంటర్వ్యూలో, మామూలుగా ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు కదా ప్రశ్నలు, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడినట్ట. ఎట్లా ఇస్తారు ఆయనకు మద్దతు పలికిన ఆయనకు ఎట్లా ఇస్తారు విద్యాశాఖ మంత్రికి అదనపు బాధ్యతలు అనేది వాళ్ళ ప్రశ్న. అసలు నిజంగా ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ, పౌర సమాజం, యువత దేశంలో కదిలి ధర్మేంద్ర ప్రధాన్ని దించేసిండ్రు. అసలు ప్రహ్లాద్ జోషికి ఇచ్చిండ్రు కొత్త విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలుగా. అసలు ఏంది ఈయన హిస్టరీ ఏంది అనేది కూడా మనం కూడా తెలుసుకొని ఒకసారి చాట్ జీపీటీని కూడా అడుగుదాం. ఈయనది ఏంది ఒకసారి, ఆయన అసలు ఏ స్టేట్కి సంబంధించి ఏం కథ, అసలు ఈయన అయితే వరుసగా గెలుస్తున్నాడు అంటే ఈయన ఎంపీగా. ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. నిన్న పెద్ద యుద్ధమే జరిగింది పార్లమెంటులో. ఒకసారి చూద్దాం ఆయనది. అసలు ఆయన రాజకీయ ప్రవేశం ఎట్లా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు. ఇది చాట్ జీపీని అడిగితే ఆ వ్యక్తిగత వివరాలు చెప్తా ఉంది, రాజకీయ ప్రస్థానం చెప్తుంది, కేంద్ర మంత్రిగా నిర్వహించిన శాఖలు చెప్తా ఉంది, ఇక ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకసారి పూర్తిగా చూద్దాం. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటకలోని ధారావాడ్ లోక్సభ నియోజకవర్గానికి పలుమార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో వివిధ కీలక శాఖలు నిర్వహించారు. 2026 జూలైలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు కూడా స్వీకరించినట్ట. ఇక వ్యక్తిగత వివరాలకు సంబంధించి చూస్తే పూర్తి పేరు ప్రహ్లాద్ వెంకటేష్ జోషి. జననం ఎప్పుడంటే 27 నవంబర్ 1962లో జన్మించిండు. జన్మస్థలం ఎక్కడంటే విజయపుర, కర్ణాటకకు సంబంధించి.
అప్పటి బీజాపూర్ అంట. విద్య వచ్చేసి BA పట్టభద్రుడు. రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే చిన్న వయసు నుంచే RSS కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆయన ఫోటోలు కూడా ఈ మధ్యలో బయటకు వచ్చినాయి. RSSలో ఆయన చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, RSS బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినట్టున్నాడు. మన చాట్ జీటీపీ కూడా అదే చెప్తా ఉంది. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, RSS బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి అనేది. తర్వాత అనంతరం బీజేపీలో చేరి జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగినట. 2004లో మొదటిసారిగా, 2004 అంటే ఇక్కడ మనకు కాంగ్రెస్ వచ్చింది, అప్పుడు రాజశేఖర రెడ్డి, అప్పుడు టీడీపీ ఉండే. 2004 ముందు టీడీపీ ఉండే చంద్రబాబు నాయుడు. 2004లో కాంగ్రెస్ వచ్చే రాజశేఖర రెడ్డి మంచి మెజార్టీతో గెలిచింది. అప్పుడు 2004లో మొదటిసారిగా ధారావాడ్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా పలు ఎన్నికల్లో విజయం సాధించి ధారావాడ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారట. 2004, 9, 14, 19, 24లో కూడా వరుసగా గెలిచింది ఈయన. బాగానే ఉంది ట్రాక్ రికార్డ్ గెలవడంలో. ధారావాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచిండు, ఎప్పుడు ఓడిపోలే. 2004, 9, 14, 19, 24 కేంద్ర మంత్రిగా నిర్వహించిన శాఖలంట. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా 2019 నుంచి 24 వరకు అంట. బొగ్గు శాఖ మంత్రిగా కూడా పనిచేసినంట. గనుల శాఖ మంత్రిగా, తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా 2024 నుంచి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రిత్వ శాఖ ఏంటంటే ఇది, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖగా ఇప్పుడు నిర్వర్తిస్తున్నాడు ప్రజెంట్గా. నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జూలై 26 అంటే ఈ నెల 2026 జూలైలో కేంద్ర విద్యాశాఖకు అదనపు బాధ్యతలు చేపట్టినట. ఇక ముఖ్యాంశాలు ఏమున్నాయి? కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసినట. పార్లమెంటులో అనుభవజ్ఞుడైన నాయకుడిగా గుర్తింపు పొందినట. ఇక ఇంధనం, బొగ్గు, గనులు వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల అమలులో కీలక పాత్ర కూడా పోషించినట ప్రహ్లాద్ జోషి. రాజకీయంగా అంటే RSS బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిండు. రాజకీయంగా మాత్రం ఏకదాటిగా గెలుచుకుంటూ వస్తున్నాడు 2004 నుంచి. అసలు ఈయనపై నెగిటివిటీ ఏందో ఒకసారి అవి కూడా చూద్దాం మనం, ఏమొస్తున్నాయి ఈయన మీద అనేది. అంటే ఏమున్నాయి కూడా, ఇప్పుడు మనకు ఈ ప్రియాంక గాంధీ చెప్పిన అదే అంశం కాకుండా ఇంకేమైనా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది కదా. ఇవి ఇప్పుడు అంటే చాలా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఒకటి ఆరోపించింది కదా పార్లమెంటులో, అత్యాచార నిందితులకు మద్దతు పలికిండు అనేది. ఒకసారి ఇంకా అవేనా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇదేది చాట్ జీటీపీ చెప్తా ఉంది. ప్రహ్లాద్ జోషిపై వచ్చిన ప్రధాన విమర్శలు, వివాదాలు మరియు ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలు ఇవి. వీటిలో కొన్ని రాజకీయ విమర్శలు, మరికొన్ని విధానపరమైన విమర్శలు కూడా ఉన్నాయట. ఇవి నిరూపితమైన అక్రమాలుగా కాకుండా ప్రజా చర్చలో వచ్చిన అంశాలుగా చూడాలి. నిరూపితమైనవి ఏం కాదు, 100% నిరూపితం అంటే ఆరోపణలు. ఇప్పుడు ఆరోపణలు కూడా నిరూపించేటివి ఉంటాయి, కొన్ని ఉత్త కూడా బటగాల్సి మీనేసేటివి కూడా ఉంటాయి. అట్లా ఇవి ఇక్కడ బొగ్గు గనుల విధానంపై విమర్శలంట. ప్రహ్లాద్ జోషి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వాణిజ్య బొగ్గు గనుల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చినంట. పర్యావరణ సంస్థలు, కొందరు నిపుణులు బొగ్గు తవ్వకాలు పెరగడం వల్ల అడవులు, పర్యావరణంపై ప్రభావం ఉంటుందని విమర్శించారు. కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ రంగంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక పార్లమెంటు నిర్వహణపై ప్రతిపక్ష విమర్శలు 2019, 2024 మధ్య పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన విమర్శలు ఏంటంటే కీలక బిల్లులపై తగినంత చర్చకు అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం సభను అడ్డుకోవడం వల్లే చర్చలు దెబ్బతిన్నాయని సమాధానం ఇచ్చింది. హుబ్బల్లి ఈద్గాహ్ మైదాన్ ఉద్యమం అంట. 1990లో హుబ్బల్లి ఈద్గాహ్ మైదాన్ వివాదంలో ఆయన
చురుకుగా పాల్గొన్నారు. మద్దతుదారులు దీన్ని జాతీయ జెండా గౌరవానికి సంబంధించిన ఉద్యమంగా పేర్కొన్నారు. విమర్శకులు మాత్రం ఈ ఉద్యమం సామాజిక మతపరమైన ఉద్రిక్తలను పెంచిందని అభిప్రాయపడ్డారు. 2026లో విద్యాశాఖ బాధ్యతలపై వివాదం. 2026లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయన నియామకాన్ని విమర్శిస్తూ కొన్ని ఆరోపణలు చేశారంట. ప్రహ్లాద్ జోషి ఆరోపణలను ఖండిస్తూ వాటికి ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఇది రాజకీయ వివాదంగా కొనసాగుతుంది. ఈ ఆరోపణలపై న్యాయస్థానం ద్వారా ఆయనపై తప్పు నిర్ధారణ కాలేదు. ఇక అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రజా సమాచారం ప్రకారం ప్రహ్లాద్ జోషిపై అవినీతి లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించి న్యాయస్థానం నిర్ధారించిన ప్రధాన శిక్ష లేదా దోషి తీర్పు లేదు. అయితే ఆయన తీసుకున్న విధానాలు, రాజకీయ వ్యాఖ్యలు తరచుగా విమర్శలకు గురయ్యనేది చెప్తా ఉంది. బిల్కినో బానో కేసుకు సంబంధించి విమర్శలు మాత్రం ఎందుకో చాట్‌జీపీటీ చెప్పలేదు. మరిగా ఇది ఆయనపై ప్రధానంగా వస్తున్న విమర్శలు. దాదాపు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ యొక్క మాటలను ప్రియాంక గాంధీ ప్రస్తావించింది. కానీ ఆయన పెద్దగా నిరూపితమయ్యే ఆధారాలు అయితే ఏం లేవు. ఖచ్చితంగా నిరూపితమైన ఆధారాలు కోర్టులో నిరూపితం జరిగిందనే అంత ఆధారాలు అయితే లేవు. కానీ ఈ ప్రహ్లాద్ జోషికి సంబంధించి శాఖకు సంబంధించి ఈయన బయోగ్రఫీ, ఈయన డాటా చూస్తే మాత్రం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఆయన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇక రాజకీయాలు అంటే ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక చిన్న మాటను కూడా చాలా లెంతుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనా రాజకీయంలో, దేశంలో ఒక రాజకీయ ప్రకంపన మొదలైనట్లే కనిపిస్తూ ఉంది. అది జెన్జీ ఉద్యమం అనుకోండి, లేకపోతే CJP ఉద్యమం అనుకోండి, ఏదన్నా కానీ ఇప్పుడు పార్లమెంటులో ఆ పేపర్ లీకేజీ నిరోధక బిల్లును ప్రవేశపెట్టి చర్చలు అయితే నడుస్తున్నాయి. మరి ఆ బిల్లు పాస్ అయితే కఠినతరం అయితే శిక్షలు కఠినతరం అయితే 10 ఏళ్ళ జైలు శిక్షకు పైగా పడతాయంట. ఇక జరిమానా కూడా అడ్డగోలుగానే ఉంది, బాగానే ఉంది, ఎక్కువనే కాదు, చాలా ఉన్నాయి కాదు. వాళ్ళు ఉరి తీసినా తప్పులేదు. అట్లాంటి బిల్లు తేవాలి, నిజంగానే తప్పులేదు కదా. ఇక ఎందుకంటున్నా ఈ మాట అంటే చదివేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. గంటలు కూర్చొని నిద్రాహారాలు మాని పగలనక రాత్రి అనక చదివేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అది చాలా డేంజర్ జోన్ ఉంటుంది తెలుసా. మైండ్ మీద ప్రెజర్ అట్టుంటుంది. అది మహాపాపం లీకేజ్ చేయడం అనేది. అట్లా ఈరోజు ఆయనకు సంబంధించిన డాటా అయితే ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.